హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ, అందరిలో ఉన్నటువంటి డౌటు, అందరు ఎక్కువగా ఆలోచిస్తుంది, ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఆలోచిస్తున్నటువంటి ఒక అంశము హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్. మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అప్లికేబుల్ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్స్ ప్రకారమే 1/3 వంతు లేదా 33% రిజర్వేషన్స్ అనేటివి విద్యా ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక చర్చ. దీనికి సంబంధించినటువంటి అంశము ఎప్పుడు తెరపైకి వచ్చిందనంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు కోర్టులో కేసులు వేయడం జరిగింది. 1996 నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన రిక్రూట్మెంట్లలో కావచ్చు, మనకు ఈ వర్టికల్ రిజర్వేషన్సే అమల్లో ఉన్నవి. వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ జరిగింది. అయితే అది తప్పు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా హారిజాంటల్ రిజర్వేషన్ని సపోర్ట్ చేస్తున్నవి. రాజేష్ దానియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో కూడా సుప్రీంకోర్టు అదే తీర్పిచ్చింది. ఇతర అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా హారిజాంటల్ రిజర్వేషన్స్ అమలు చేస్తున్నాయి, మన తెలంగాణలో తప్ప అని చెప్పేసి కోర్టుకైతే వెళ్ళడం జరిగింది. ఈ అంశము దీనిపైన గ్రూప్ 1 పై పడినటువంటి కేసుకు సంబంధించి 2 రోజుల క్రితము అంటే 14 డిసెంబర్ నాడు జరిగిన కోర్టు హియరింగ్స్, ఆ తర్వాత వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ ప్రకారము గ్రూప్ 1 సర్వీసులలో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారమే ఈ ఉద్యోగాలను అంటే గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక జడ్జిమెంట్ అంటే ఒక ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరిలో ఉన్నటువంటి ఒక గందరగోళమైన పరిస్థితి, ముఖ్యంగా నన్ను అడుగుతున్నటువంటి నాకు వచ్చినటువంటి మెయిల్స్, నాకు వచ్చినటువంటి కామెంట్స్ అండ్ మెసేజెస్ ఏంటంటే ముఖ్యంగా ఉమెన్స్ నుంచి వచ్చినాయి. అన్న ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ తీసేస్తున్నారంట కదా, మహిళలకు రిజర్వేషన్స్ లేవంట కదా సార్, దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఉమెన్స్ అసలు రిజర్వేషన్ అసలే ఉండవా? అసలు హారిజాంటల్ రిజర్వేషను వర్టికల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి? మాకు క్లారిటీ లేదు. అసలు ఏం జరగబోతుంది? ఇది కేవలం గ్రూప్ 1 వరకు మాత్రమేనా? మరి నెక్స్ట్ ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది కదా, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ ఏంటి అసలు గందరగోళం అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో దీనిపైన స్పెషల్గా చేస్తున్నా. చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది, వెరీ వెరీ యూస్ఫుల్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన కంటెంట్. సూటబుల్ ఎగ్జాంపుల్స్, ఓకే ఇక్కడ రాసిన చూడండి, ఒక సూటబుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మరి క్లియర్గా, నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలే, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి వీడియోని, ఓకే? అదేవిధంగా మీరు ఇచ్చే లైక్సే మన ఛానల్కి బూస్టింగ్ అవుతుంది, మన ఛానల్ని గ్రోత్ చేస్తుంది, కాబట్టి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నచ్చితే షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక టాపిక్లోకి వెళ్దాము. ఓకే, సో ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రాసెస్ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి దీని హెడ్డింగ్ తీసుకున్న. మహిళలకు సమాంతర రిజర్వేషన్లు ఉద్యోగాలలో 33% లేదా 1/3కి సంబంధించి. ఓకే, సో ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు 2 అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 minute కంప్లీట్ చేస్తా. అనౌన్స్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి టార్గెట్ 1000 కోర్స్ జనరల్ స్టడీస్ కోర్సుకు సంబంధించి ఆఫర్ ఈరోజు ఎండ్ అవుతుంది. ఈరోజు రాత్రి 12 గంటల వరకు మీకు ఆఫర్ ఉంటుంది. 7949 749 రూపాయలకు వస్తుంది. ఇంకా ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఆఫర్ ఎక్స్టెండ్ అయ్యింది ఈరోజు ఒక్కరోజు. సో ఈరోజు రాత్రి వరకు అయితే ఉంటుంది, రేపు నుంచి ఆఫర్ ఉండదు. ఓకే, సో ఆఫర్ ఎండ్స్ టుడే, క్లోజెస్ టుడే, ఈరోజు ఎండ్ అవుతుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అదేవిధంగా ఈ కోర్సు డీటెయిల్స్ కావాలన్న వాళ్ళకు ఒక వీడియో చేసి పెట్టిన యూట్యూబ్లో, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఫస్ట్ వీడియో చూసి నచ్చితే అప్పుడు యాప్ డౌన్లోడ్ చేసి మీరు కోర్సు పర్చేస్ చేయొచ్చు. కోర్సు పర్చేస్ చేసే ముందు కూపన్ కోడ్ కనిపిస్తుంది. ఈ కూపన్ కోడ్ STDNT అంటే స్టూడెంట్, ఆర్క్యూ అంటే రిక్వెస్ట్ 2222, STDNT RQ22 అనే ఒక కోడ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రైస్ అయితే రెడ్యూస్ అవుతుంది. ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్, ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఆఫర్ అయితే ఈరోజు ఎండ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, టెస్ట్ సిరీస్ గ్రూప్ 4 9168 ఉద్యోగాలలో నీకు ఒక ఉద్యోగం కావాలంటే నువ్వు చేయాల్సింది ఖచ్చితంగా ప్రిపరేషన్తో పాటు టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ వల్ల ఉపయోగం ఏంటంటే నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నావు, నీకు టైం సరిపోతుందా లేదా, ఎలాంటి తప్పులు చేస్తున్నావు, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఎవ్రీథింగ్ నువ్వు అనాలిసిస్ చేసుకోవడానికి కావాల్సింది టెస్ట్ సిరీసే. దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది ఒక వీడియో కూడా నేను చేసి పెడతా త్వరలోనే. అయితే ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 4 కంప్లీట్గా పేపర్ 1 ప్లస్ పేపర్ 2 2 పేపర్లకు సంబంధించి ఒకటే టెస్ట్ సిరీస్ ఉంటుంది. తెలుగు మీడియం సపరేట్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉంటుంది. సో అద్భుతమైన టెస్ట్ సిరీస్ మీకు అందించబోతున్నా. లైవ్ అంటే నిజంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 4 ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో, ఏ విధంగా ఉండబోతుందో 99% అక్యురసీతో మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ఇందులో
సెక్షనల్ టెస్టులు అంటే సెక్షన్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్ టెస్టులు వచ్చేసి 12 ఉంటాయి. గ్రాండ్ టెస్టులు అంటే మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి ఉండేటివి 12 ఉంటాయి. 12+12 24 24 టెస్టులు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తా. ఇవి వచ్చేసి డిసెంబర్ 28 స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 28 స్టార్ట్ అయ్యి మనకు మే 5th రోజు ఎండ్ అవుతుంది. ఇది టెంటేటివ్ షెడ్యూల్ అంటే ప్రస్తుతం అనుకుంటున్నటువంటి షెడ్యూల్. ఎగ్జామ్ డేట్ వస్తే ఇంకా లేట్ అయితే కొంత మార్పులు, లేదంటే ఏప్రిల్లోనే ఎగ్జామ్ పెడితే దానికి తగ్గట్లుగా కొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. ప్రజెంట్గా అయితే మే 5th వరకు అయితే ప్లాన్ చేసిన 24 టెస్టులు అద్భుతంగా ఉండబోతున్నాయి. సో మీకు రిజల్ట్ దానికి సంబంధించి మీకు యాప్లో రాసిన అందరిలో మీ ర్యాంకు, మీ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి అనాలిసిస్ అనేది మీకు ఇవ్వబడుతుంది. ఓకే, అదేవిధంగా ఈ టెస్ట్ రాసే వాళ్ళకు ముఖ్యంగా టార్గెట్ 1000 కోర్స్ తీసుకున్న వాళ్ళకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉండబోతుంది. సో కొంత ఎక్కువ అంటే కంపేర్ టు అదర్ క్యాండిడేట్స్ టార్గెట్ 1000 తీసుకున్న వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నా. ఇవన్నీ కూడా వీటి పూర్తి వివరాలు, ఏ రోజు ఏ టెస్ట్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఒక షెడ్యూల్ మొత్తం కూడా డిసెంబర్ 21 రోజున 21 డిసెంబర్ నాడు మీకు అనౌన్స్ చేయబోతున్నా. విత్ డేట్స్ కూడా డేట్స్తో సహా అనౌన్స్ చేస్తా. టెస్ట్లో ఏ రోజు ఏ సబ్జెక్టు, గ్రాండ్ టెస్టులు ఎప్పుడు ఉంటాయి, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా టెస్టులు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అని అదంతా కూడా ఒక సపరేట్ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా. సో ఇదైతే ఒక ఫస్ట్ అనౌన్స్మెంట్. సో డిసెంబర్ 21 రోజు క్లియర్గా మొత్తం పూర్తి అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. ఎందుకు ఇప్పుడు చెప్పిన అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు టెస్ట్ సిరీస్ అంటున్నారు. కాబట్టి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ నుంచే టెస్ట్ సిరీస్ కూడా రాబోతుంది, రెడీగా ఉండండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాము. ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రాసెస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ ఉమెన్ హారిజాంటల్ ప్రాసెస్కి సంబంధించి మహిళలకు ఉద్యోగాలలో 33% లేదా 1/3 వంతు అంటే ప్రతి 3 ఉద్యోగాలలో ఒక ఉద్యోగము. ఓకే, ప్రతి 100 ఉద్యోగాలలో 33% ఉద్యోగాలు కేటాయించాలి, తప్పకుండా వాళ్ళు ఉండేలాగా చూడాలని చెప్పేసి మన రిజర్వేషన్స్ ప్రక్రియ అనేది ఉంది. ఓకే, అయితే ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రోస్టర్ పాయింట్లు, సబార్డినేట్ సర్వీస్ రూల్స్, అదేవిధంగా రోస్టర్ పాయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ అనేది మన తెలంగాణలో ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా జరగాలని చెప్పేసి సో వర్టికల్ రిజర్వేషన్ అయితే ఇచ్చారు. అంటే వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటంటే ఓపెన్ కేటగిరీ కాకుండా ప్రత్యేకంగా ఉమెన్కి రిజర్వేషన్లలో కూడా బీసీఏలో సపరేట్గా జనరల్ ఉండడంతో పాటు ప్రత్యేకంగా మళ్ళీ 33%, బీసీబీలో జనరల్ ఉండడంతో పాటు మళ్ళీ సపరేట్గా 33%. ప్రతి దాంట్లో కూడా అంటే ఓవరాల్గా అంటే ఓపెన్ కేటగిరీలో ఎట్ ది సేమ్ టైం రిజర్వేషన్లలో జనరల్తో పాటు మహిళలకు కూడా మళ్ళీ సపరేట్గా ప్రత్యేకంగా 33% అనేది కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్లో ఛాన్స్ ఉంది ఉమెన్కి, అట్ ద సేమ్ టైం వాళ్ళ పోస్టులు అంటే ఉమెన్కి కేటాయించిన 33%లో ఛాన్స్ ఉంది. అయితే ఇది తప్పు, యాక్చువల్గా ఇది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి కేసు రాజేష్ దానియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో కూడా దీని మీద చర్చలు జరిగినాయి. గతంలో చాలా 2-3 కేసులు కూడా ఉన్నాయి. అన్నిట్లో కూడా ఈ విధంగా ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లే, వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఉన్నటువంటి మొత్తంలో 33% మంది మహిళలు వస్తున్నారా లేదా, ఒకవేళ రాకపోతే సపరేట్గా ఇవ్వాలి, ఎన్నైతే రాలేదో ఎన్నైతే షార్టేజ్ అవుతుందో అన్నీ మాత్రమే సపరేట్గా ఇవ్వాలని చెప్పేసి కోర్టు కేసు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా సివిల్ సర్వీసెస్ కావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగే ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ కూడా యూపీఎస్సీ, ఎస్ఎస్సి ఈ అన్ని ఎగ్జామ్లో కూడా మహిళలకు ప్రత్యేకంగా వేకెన్సీస్ చూపించరు. అయితే వాళ్ళ పోస్టులు భర్తీ చేసేటప్పుడు మొత్తం పోస్టుల్లో అంటే ఓపెన్ కేటగిరీలో 33% మంది మహిళలు ఉన్నారా లేదా, మొత్తంలో రిజర్వేషన్ కేటగిరీలో ఓబీసీలలో ఓబీసీ మొత్తం క్యాండిడేట్స్లో 33% ఓబీసీ వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా, ఎస్సీలో 33% వచ్చారా లేదా, ఇలా చూసుకుంటూ భర్తీ చేస్తారు. ఒకవేళ తక్కువ అయితే సరిపోకపోతే అప్పుడు ఎన్ని తక్కువైనాయో అన్ని మాత్రమే ఇస్తారు. దిస్ ఈజ్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రాసెస్. మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఓకే, ఇది అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగిపోయింది. రిజల్ట్స్ ఆగిపోవడానికి కారణం కూడా ఇదే. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది కదా, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేసులు పడ్డాయి. దాని మీద రీసెంట్గా ఈ మధ్యలోనే అంటే మొన్న ఒక ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ కూడా ఏం చెప్తుందనంటే రాజేష్ దానియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని పాటించండి, దాని ప్రకారమే గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించిన అపాయింట్మెంట్స్ అనేవి జరగాలి అని చెప్పేసి పేర్కొన్నది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చింది కదా,
గ్రూప్ 1 కావచ్చు, ఇతర అన్ని నోటిఫికేషన్లలో ఇప్పటివరకు వచ్చిన అన్ని నోటిఫికేషన్లలో వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారంగానే ఉద్యోగాల కేటాయింపు బ్రేకప్ వేకెన్సీస్ అంటే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు. అయితే ఈ గ్రూప్ 1 విషయానికి వస్తే ఇప్పుడు మార్పులు చేయాలి. అయితే ఈ మార్పులు ఎట్లా చేయాలి? హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉండేలాగా చేయాలి. సో ఇదంతా కూడా చర్చ నడుస్తుంది. టీఎస్పీఎస్సీ ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది, సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అప్లికేబుల్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇస్తుందా లేదంటే ఫైనల్లోనే ఇస్తుందా అని చెప్పేసి అనేక రకాల చర్చలు అయితే బయట జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ హారిజాంటల్ రిజర్వేషన్ అయితే పక్కా హారిజాంటల్ రిజర్వేషన్ 100% తెలంగాణలో కూడా రాబోతుంది. ఫస్ట్ స్టెప్ గ్రూప్ 1 ప్రిలిమినరీ గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించి గ్రూప్ 1లో కన్ఫర్మ్ అయింది. అయితే ఈ కేసు అనేది గ్రూప్ 1 పైన ఉంది కాబట్టి గ్రూప్ 1 అని చెప్పేసి మెన్షన్ చేశారు. మళ్ళీ మిగతా వాటి పరిస్థితి ఏంటి అంటే ఆల్ ఎగ్జామ్స్ ఇప్పటికే వచ్చినటువంటి నోటిఫికేషన్లు, రాబోతున్నటువంటి గ్రూప్ 2, 3 ఇతర అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి మరి హారిజాంటల్ ఇస్తారా, వర్టికల్ ఇస్తారా, హారిజాంటల్ అప్లికేబుల్ చేస్తారా, వర్టికల్ అప్లికేబుల్ చేస్తారా అనే డౌట్ కూడా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందనంటే తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే అన్ని ఎగ్జామ్స్కి ఒకటే రూల్ ఉంటుంది. ఓకే, గ్రూప్ 1 హారిజాంటల్ ఉండి గ్రూప్ 2 వర్టికల్ ఉండి ఇలా ఉండదు. ఉంటే అన్ని హారిజాంటలే ఉంటాయి, ఉంటే అన్ని వర్టికలే ఉంటాయి. అయితే కేసు అనేది గ్రూప్ 1 వరకు మాత్రమే ప్రస్తుతం ఉంది కాబట్టి అక్కడి వరకే కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అంతేకాని ఇంకా మిగతా అన్నిట్లో అని చెప్పేసి కోర్టు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం జరగాలి, మరి ఏం జరగబోతుంది అంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి, 3 అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సమస్య, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనే సమస్య ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్ పైన పడుతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క దానిపైన కూడా పబ్లిక్, ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ అవేర్ అయ్యిండ్రు. స్టేట్ మొత్తం కూడా అందరికి తెలిసిపోయింది ఈ ఇష్యూ. కాబట్టి ఎవరో ఒకరు కేసులు వేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ముందుగానే పసిగట్టి ఇదంతా సమస్య ఉండొద్దని చెప్పేసి హారిజాంటల్ రిజర్వేషన్ని అప్లికేబుల్ చేస్తున్నట్లు, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా రోస్టర్ పాయింట్స్లో మార్పులు చేయాల్సి ఉంటే మార్పులు, ఇలా అన్నిటికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేసి మొత్తం మార్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ఇతర రిక్రూట్మెంట్ బోర్డులకు పంపించి ప్రాసెస్ కొనసాగించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఓకే, లేదంటే ఇది ఆలస్యం అవుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి తొందరగా చేయాలి అని అంటే టీఎస్పీఎస్సీఏ స్టెప్ తీసుకొని టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్పీఆర్బీ లాంటి రిక్రూట్మెంట్ బోర్డులు, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ప్రభుత్వాన్ని మేము గ్రూప్ 1 వరకు ఈ జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా ఎలాగో రాజేష్ దానియా కేసుని తీసుకోమంటుంది కాబట్టి ఆ జడ్జిమెంట్ని నెక్స్ట్ గ్రూప్ 2లు, గ్రూప్ 3లు ఇతర అన్ని నోటిఫికేషన్లకు, ఇప్పటివరకే ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లకు కూడా హారిజాంటల్ రిజర్వేషన్స్ మేము అప్లికేబుల్ చేస్తాము, దీనికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక పర్మిషన్ తెచ్చుకొని టీఎస్పీఎస్సీ దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఇది కూడా ఒక పాసిబిలిటీ. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఇది కేవలం గ్రూప్ 1 వరకు మాత్రమే జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మిగతావి యథాతథంగా కొనసాగించడము. అంటే వాటి మీద ఈ ప్రభావం లేకుండా, ఈ ఎఫెక్ట్ లేకుండా ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లో వర్టికల్ వేకెన్సీస్, నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నింటిలో కూడా వర్టికల్ ప్రకారంగానే ఉమెన్కి సపరేట్గా రిజర్వేషన్స్, అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వేకెన్సీస్ చూపించి ప్రాసెస్ చేయొచ్చు. కానీ మూడోది కనుక జరిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టులకు వెళ్తారు, ఖచ్చితంగా కోర్టు కేసులు పడతాయి. ఎందుకనంటే గ్రూప్ 4 9,000 జాబులు, దానివల్ల వందల సంఖ్యలో చేంజెస్ జరుగుతాయి. గ్రూప్ 2 మంచి ప్రతిష్టాత్మకమైన పోస్టులు, గ్రూప్ 3లు ప్రతి దాంట్లో కూడా 10 వేకెన్సీస్ ఉన్నా కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టుకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అది కూడా ఖచ్చితంగా సమస్యాత్మకంగానే మారుతుంది. ఇవన్నీ టీఎస్పీఎస్సీకి అవగాహన ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఇవి ఎట్లా ప్రవర్తిస్తాయి? టీఎస్పీఎస్సీ చేతిలో పెద్దగా ఏం లేదు. టీఎస్పీఎస్సీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి పనిచేయాలి. టీఎస్పీఎస్సీ చేతిలో ఏ అధికారాలు ఉంటాయి అవి మాత్రమే నిర్వహిస్తుంది. ఇది జరగబోతుంది. దిస్ ఈస్ ద ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే కేసులు పడ్డా, ఎగ్జామ్స్ ముందు పెట్టినా, లేట్ పెట్టినా, రిజల్ట్స్ ఎట్లొచ్చినా, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ హారిజాంటల్ లేకపోతే వర్టికల్ ఎట్లా జరిగినా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, గ్రూప్ 1లో మెయిన్స్ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇది క్లియర్ అయిపోతుంది. రిమైనింగ్ వాటికి ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎగ్జామ్స్కి అడ్డంకు లేదు, ఎలాంటి అడ్డంకు లేదు. ఎగ్జామ్స్ పెట్టాలనుకున్న డేట్కే పెడుతుంది టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్పీఆర్బీ. ఎగ్జామ్స్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. కాబట్టి చదవాల్సిందే, ఫోకస్ అంతా చదువు మీద ఉండాలి, ప్రిపరేషన్ మీద ఉండాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ కరెక్ట్గా అటెంప్ట్ చేయండి. రిజల్ట్స్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే వాటికి అపాయింట్మెంట్స్ ఇచ్చే దాని దగ్గర మాత్రము వీటిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది మన చేతుల్లో లేని అంశం, అవి ప్రభుత్వాలు, రిక్రూట్మెంట్ బోర్డులు చూసుకుంటవి. ఓకే, మన చేతిలో ఉన్నది ఖచ్చితంగా ప్రిపరేషన్ మాత్రమే. ఆ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా చేయండి. గ్రూప్ 1 ఎలాగో రిజల్ట్స్ రాబోతున్నాయి వారం 10 రోజుల్లో. తర్వాత మెయిన్స్ కూడా ఏప్రిల్ ఆర్ మేలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరిలో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, అయితే ఎలా భర్తీ చేస్తారు?
ఉమెన్ రిజర్వేషన్ మరి ఇది తీసేస్తుండ్రా, అసలు ఉమెన్స్కి పోస్టులు ఉండవా, మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడాలా, మరి ఉంటే ఎట్లా సపరేట్గా ఉంటుంది, ఇది ఒక క్లారిఫికేషన్ కావాలి కాబట్టి చాలామంది అడిగారు కాబట్టి ఎగ్జాంపుల్స్ కొన్ని నెంబర్స్ శాంపుల్ నెంబర్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను, గమనించండి. సో ఫ్రెండ్స్ హియర్ హౌ టు ఫిలప్ ఓకే, ఎలా ఫిలప్ చేయాలి ఉద్యోగాలు అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు చెప్పబోయేది కేవలం నాకున్నటువంటి అవగాహన మాత్రమే, నాకున్నటువంటి నాలెడ్జ్, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, నాకున్నటువంటి అవగాహనతో చేస్తున్నటువంటిదే. సో దీంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోయినా, మీకు నచ్చకపోయినా, నేను చెప్పింది తప్పు అనిపించినా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డులు లేదా ప్రభుత్వం నుంచి మీరు తెచ్చుకోవాలి, అంతేగాని నా నుంచి కాదు. నాకున్నటువంటి అవగాహన, మీరు క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మీకు క్లారిఫై చేసే ఒక ప్రయత్నం మాత్రమే. దిస్ ఈజ్ ఓన్లీ అవేర్నెస్. ఓకే, ఇప్పుడు చూద్దాము. ఏదైనా ఒక జాబ్కి సంబంధించి గ్రూప్ 4 కావచ్చు, 3 కావచ్చు, 2 కావచ్చు, ఏదైనా అనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎనీ కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ యూ కెన్ ఇమాజిన్, ఏదైనా ఇమాజిన్ చేసుకోండి. ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి 100 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం, 100 ఉద్యోగాలు. ఓకే, జోన్ అయితే జోను, మల్టీ జోన్ అయితే మల్టీ జోను, డిస్టిక్ అయితే డిస్టిక్ క్యాడర్లో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి 100 ఉద్యోగాలు ఉన్నాయనుకుందాం. 100 అనేది ఈజీగా కౌంటబుల్ కాబట్టి, ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు కాబట్టి తీసుకున్నాం. 100 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం. 100 శాతాలు కూడా మనం 100కి చేస్తాం కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నా. 100 ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏంటి? ఈడబ్ల్యూఎస్ 10%. రీసెంట్గానే దీనిపైన సమర్థిస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైనలైజ్ అయింది, జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% కొనసాగుతాయి. నెక్స్ట్ బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 29% ఉన్నాయి. ఈ 29లో బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% ఉంది. టోటల్గా 29% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీకి 15% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ ఎస్టీకి సంబంధించి రీసెంట్గానే 10%కి పెంచడం జరిగింది, 6 to 10% పెంచడం జరిగింది. ఈ విధంగా టోటల్గా రిజర్వేషన్స్ వచ్చేసి 64% చేరుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 64% రిజర్వేషన్స్ చేరుకున్నాయి. అంటే 100 జాబుల్లో 64 జాబులు వీటికి ఈ సామాజిక వర్గాలకు కేటాయించాలి ఖచ్చితంగా. ప్రతి 100 జాబుల్లో 64 ఇక్కడ పోతాయి. ఈడబ్ల్యూఎస్ 10, బీసీ 29 ఈ విధంగా డివైడ్ అవుతాయి. మిగిలేవన్నీ 36 వేకెన్సీస్. ఈ 36 ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ మీన్స్ ఎనీవన్ కెన్ గెట్ జాబ్ ఇన్ దిస్ కేటగిరీ. అంటే ఓపెన్ కేటగిరీ ఓన్లీ అగ్రకులాలకే కాదు. ఓపెన్ కేటగిరీ అని అంటే ప్రతి ఒక్కరు వస్తారు. మెరిటోరియస్ స్టూడెంట్స్, మంచి ర్యాంకు, మంచి మార్కులు సాధించినటువంటి ఎవరైనా రావచ్చు. అందులో ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ ఉండొచ్చు, ఓపెన్ కేటగిరీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, అంటే ఓసీ అగ్రకులాలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఓపెన్ కేటగిరీ అనేది 36 వేకెన్సీస్ వస్తాయి 100లో. ఇందులో ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను 1 నుంచి 36. ఇవి ఉద్యోగాలు అనుకుందాం. 1వ ఉద్యోగము, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 36 ఉద్యోగాలు ఉన్నాయి. వర్టికల్ రిజర్వేషన్లో ఏం జరిగేదంటే గతంలో ఇప్పటివరకు జరిగింది కూడా, ఈ 36 ఉద్యోగాలను ఎట్లా కేటాయించే వాళ్ళనంటే 24 + 12 33% కదా, 1/3 కదా. 24 + 12 ఉమెన్కి సపరేట్గా చూపించేవాళ్ళు. ఆ 12 ఉద్యోగాలలో ఉమెన్ మాత్రమే పోటీ పడతారు, ఉమెన్స్కి మాత్రమే అర్హత ఉంటుంది. అవి ఫిక్స్డ్, 12 ఫిక్స్డ్ వర్టికల్ రిజర్వేషన్లో. ఈ 24 ఉద్యోగాలలో అందరికీ ఉంటుంది, పురుషులకు ఉంటుంది, స్త్రీలకు ఉంటుంది, మహిళలకు ఉంటుంది. అంటే ఆ 24 ఉద్యోగాలలో ఆ టాప్ 24 మెంబర్స్లో ఒకరు మహిళ రావచ్చు, 23 మంది పురుషులు రావచ్చు, లేదంటే సగం రావచ్చు. 10 మంది మహిళలు, 14 మంది పురుషులు రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కొన్ని సందర్భాలలో ఉమెనే బాగా పర్ఫామ్ చేసినట్లయితే 24 ఉమెనే తీసుకుపోవచ్చు. అందులో ఎవరైనా రావచ్చు. అంటే ఈ 12%కి అదనంగా ఇందులో వీరు ఎన్నైతే సాధిస్తారో, మహిళలు టాప్లో ఎంతమంది ఉంటే అన్ని ఎక్కువ ఉద్యోగాలు వీళ్ళకు పోయేటివి. అంటే 33% అనేది దాటిపోతుంది. ఖచ్చితంగా టాప్ 24లో ఎవరో ఒకరు ఉంటారు. ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. కొన్ని పోస్టులు అయితే వాళ్ళు తీసుకుపోతారు, అక్కడ పోతున్నాయి. మళ్ళీ సపరేట్గా 12 అంటే ఇక్కడ 33% వస్తున్నాయి. కాబట్టి మొత్తంగా 33% దాటిపోయి 40-50% అవుతుంది అని చెప్పేసి ఇదే ప్రధాన సమస్యగా జరుగుతుంది వర్టికల్ రిజర్వేషన్లో. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఏం చేస్తారంటే ఈ రెండు సపరేట్గా చూపించారు. మొత్తం 36 ఒకటే దగ్గర ఉంటాయి. ఓకే, టోటల్ 36 ఇట్లా ఒకటే దగ్గర ఉంటాయి. ఈ 36ని భర్తీ చేసేటప్పుడు మెరిట్ చూస్తారు కదా, ఓపెన్ కేటగిరీ ఫస్ట్ మెరిట్ స్టూడెంట్స్ ఫస్ట్ 36 ర్యాంక్స్ తీస్తారు. ఈ 36 ర్యాంక్స్లో ఒక్కొక్కరిని ర్యాంక్ వైజ్గా కూర్చోబెడతారు. ఓకే, అంటే ఫిక్స్ చేయరు అప్పటికే, బట్ ఆ ర్యాంక్స్లో అరేంజ్ చేసుకుంటారు. ఫస్ట్ స్టార్టింగ్లో 1వ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ 1వ పొజిషన్లో ఉంటాడు, 2వ ర్యాంక్ 2వ పొజిషను, 3వ ర్యాంక్ 3వ పొజిషను, 4, 5, 6 ఇట్లా అప్ టు 36 ఉంటారు. వీళ్ళంతా కూడా ఏ కేటగిరీ అయినా కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏ రిజర్వేషన్ అయినా కావచ్చు, టాప్ మెంబర్స్.
ఓకే, ఇప్పుడు ఏం చేస్తారనంటే ఇందులో అంటే 33%, ఇక్కడ ఎగ్జాంపుల్లో 12 మెంబర్స్, అంటే ఇక్కడ 100 మెంబర్స్లో 12 మెంబర్స్, ఇక్కడ అంటే ఈ 36 మెంబర్స్లో 36 ఓపెన్ కేటగిరీ కదా, ఇందులో 33% అని అంటే 12 మంది రావాలి, లెక్కిస్తారు. అంటే 12 మంది అంటే ఇక్కడ 33%, 1/3 లెక్కించేటప్పుడు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని నెంబర్స్ నేను శాంపుల్గా తీసుకున్నా, శాంపుల్ నెంబర్స్. 4వ ర్యాంక్ దగ్గర ఒక ఉమెన్ ఉంది అనుకుందాం, నేను తీసుకున్న ఎగ్జాంపుల్, మీరు వేరే తీసుకోవచ్చు. 4వ నెంబర్ దగ్గర 9, 16, 20, 23, 26, 29, 33 ఈ విధంగా నేను ఒక 8 మందిని తీసుకున్నా. ఓకే, అయితే ఇక్కడ 3 రకాల కండిషన్స్ ఉంటాయి, 3 రకాల సిచ్యువేషన్స్. ఫస్ట్ కేసు వచ్చేసి మోర్ దెన్ 33%. ఇలా అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఉమెన్ని లెక్కిస్తే 33% అంటే 1/3 చూస్తారు ఉన్నారా లేదా. అప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ 36 మెంబర్స్లో 16 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, 16 మంది, 16 మెంబర్స్ ఉండాల్సింది 12 కానీ దాటిపోయారు, 4 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఆ నలుగురిని తీసేస్తారా అంటే తీసేయరు. ఓకే, తీసేయరు, వాళ్ళు తీసేయబడరు. 33% ఖచ్చితంగా ఉండాలి, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం, 36 దాటిపోయినా నో ప్రాబ్లం. ఓకే, సో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి తీసేయరు. ఓకే, దే ఆర్ నాట్ ఎలిమినేటెడ్, దే ఆర్ నాట్ రిమూవ్డ్. ఓకే, దే ఆర్ గివెన్ అపాయింట్మెంట్, వాళ్ళకి అపాయింట్మెంట్ అయితే ఇవ్వబడుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. కేస్ 2, సెకండ్ కేసు ఏంటి, ఎగ్జాక్ట్గా ఉన్నారు, అంటే 16 కాదు 12 మంది ఉన్నారు, 36 పోస్టుల్లో 12 అంటే 1/3 అంటే 33% ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది, నో ప్రాబ్లం. ఓకే, ఇది అన్నిటికంటే బెస్ట్ ఇంకా. ఓకే, కానీ అట్లా అవ్వాలని మనం ఏం నిర్ణయించాం, ర్యాంకులను బట్టి వచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే అలా ఎగ్జాక్ట్గా అయ్యే సిచ్యువేషన్స్ కండిషన్స్ 99.9% ఉండవు, ఏదో రేర్ సిచ్యువేషన్లో తప్ప, యూనిక్ కండిషన్స్లో తప్ప. ఓకే, సో ఎగ్జాక్ట్గా 12 మెంబర్స్ అంటే ఇక్కడ 33% ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇది సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్లో ఎస్ ఉమెన్ దాటిపోయినా ఏం కాదు. ఓకే, సెకండ్ కండిషన్లో ఎగ్జాక్ట్ ఉన్నారు. థర్డ్ కేస్ నెంబర్ 3, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే దీన్ని సపరేట్ కలర్లో రాసిన. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో 8 మందే వచ్చారు, 8 మెంబర్స్ ఓన్లీ ఆర్ దేర్ ఇన్ ది 36 మెంబర్స్. అంటే ఇక్కడ 33% మెంబర్స్ రాలేదు, 1/3 రాలేదు. ఓకే, 1/3 రాకుండా తగ్గినరు, అంటే 20-25% మాత్రమే వచ్చిండ్రు. ఇప్పుడు ఏం చేస్తారని అంటే ఆల్రెడీ 8 మంది ఉన్నారు కాబట్టి ఇంకెంతమంది తక్కువైనరు 33%కి, 4 మెంబర్స్, 4 నలుగురు. ఆ నలుగురు కోసం మాత్రమే సెర్చ్ చేస్తారు, ఆ నలుగురు కోసం మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారు, ఆ ఎక్స్ట్రా నలుగురిని మాత్రమే తీసుకుంటారు. ఓకే, ఈ 8 మందితో వీళ్ళు ఆల్రెడీ ఓపెన్లో వచ్చేసిండ్రు. ఓకే, ఓపెన్లో వచ్చేసినప్పటికీ ప్రత్యేకంగా ఉమెన్లని కేటాయించట్లేదు కాబట్టి మిగిలిన అంటే ఇంకా కావాల్సిన నలుగురిని మాత్రమే ఎక్స్ట్రా తీసుకునే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, ఎట్లా తీసుకుంటారో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఇలా భర్తీ చేసిన తర్వాత ఇక్కడికి 36 దగ్గర 8 మెంబర్స్ అయినరు, ఇంకా నలుగురు కావాలి. ఆ నలుగురికి 4 వేకెన్సీస్ పెంచారు, ఆ నలుగురు కోసం ప్రత్యేకంగా 4 వేకెన్సీస్ పెంచారు. ఈ 100 ఉంటాయి, 36 ఓపెన్ 36 ఉంటాయి. అందులోనే అడ్జస్ట్మెంట్స్, అందులోనే మార్పులు ఎట్లా జరుగుతాయంటే లాస్ట్ నుంచి అంటే ఈ 36 పొజిషన్లో ఉన్న పురుషుడు ఎలిమినేట్ అవుతాడు, తీసేస్తారు. ఓకే, 35 పొజిషన్లో ఉన్న పురుషుడిని తీసేస్తారు, నలుగురు కావాలి కదా. 34లో ఉన్న పురుషుని తీసేస్తారు, ముగ్గురు అయిపోయినరు. ఇప్పుడు 33లో ఉమెన్ ఉంది, ఇది ఒక కొన్ని సిచ్యువేషన్ ఇట్లా కూడా అవుతుంది. 33లో ఉమెన్ ఉంది, ఈమెను తీసేస్తారంటే తీసేయరు, ఈమె అంతలోనే ఉంటుంది. అయితే ఆమె ముందున్నటువంటి ఇంకో పురుషుడు ఉన్నాడు కదా 32 పొజిషన్లో, తీసేస్తారు. ఇక్కడ ఉమెన్ లేకపోతే ఇక్కడ తీసేస్తారు, లేదనంటే అది కంటిన్యూ చేసి అంతకంటే ముందు ఉన్నటువంటి ఇంకో పర్సన్ని తీసేస్తారు. ఒకవేళ ఇక్కడ 33లో ఉమెన్ ఉంది కదా, ఈమె ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, 32కి వచ్చేస్తుంది. ఓకే, ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 4 పొజిషన్స్ కోసము, ఈ 4 వేకెన్సీస్ కోసము 8 అయిపోయారు కాబట్టి ఈ నలుగురు కోసము ర్యాంక్స్ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఉమెన్ మళ్ళీ ఎక్కడ ఉంది అంటే ఈ 36 ర్యాంక్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 55 దగ్గర ఉందనుకుందాం, ఆమెను తీసుకొచ్చి ఈ పొజిషన్లో కూర్చోబెడతారు. నెక్స్ట్ 80 దగ్గర ఉందనుకుందాం, నెక్స్ట్ పొజిషన్లో కూర్చోబెడతారు. నెక్స్ట్ 120 దగ్గర ఉందనుకుందాం, నెక్స్ట్ కూర్చోబెడతారు. లాస్ట్ 219 దగ్గర ఉందనుకుందాం, ఎగ్జాంపుల్స్ ఇవి తీసుకొస్తారు. అంటే ఈ నలుగురు ఈ మెరిట్ నుంచి దాటిపోతున్నారు, అయినా కూడా ఉద్యోగం వస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ 4 వచ్చేసి ఉమెన్, లాస్ట్ 4 ఈ విధంగా ఉమెన్తో భర్తీ చేశారు. ఆల్రెడీ 8 ఉన్నారు, 8, 4, 12 మంది అవుతున్నారు మొత్తంలో. అంటే 36లో 12 అంటే 33% కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, ఈ విధంగా భర్తీ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్, ఇది జరగబోతుంది. దీనివల్ల ఎవరికి అన్యాయం జరగదు, ఉమెన్కి 33% ఖచ్చితంగా ఉంటారు, ఎలాంటి అన్యాయం జరగదు.
కానీ ఇప్పుడున్నటువంటి వర్టికల్ రిజర్వేషన్స్ ప్రకారం ఎక్కువ వస్తున్నాయి ఉమెన్ కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం వేకెన్సీస్ అయితే ఉద్యోగ అవకాశాలు అయితే తగ్గుతాయి. అయితే ఇది అన్యాయం కాదు, అక్రమం కాదు, ఇదే కరెక్ట్ ప్రాసెస్. యాక్చువల్గా ఇది నేను చెప్పట్లేదు, నేను పురుష అభ్యర్థిని అని చెప్పేసి చెప్పుకోవట్లేదు. ఐ ఆల్వేస్ సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. అయితే ఇది మనకు చట్ట ప్రకారంగా అంటే మనకున్నటువంటి కోర్టు తీర్పులు కావచ్చు, ప్రాసెస్ అన్నిటి ప్రకారంగా ఉన్నటువంటి సమాచారం కాబట్టి అదే మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మహిళలు ఏం చేయాలంటే పోటీ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఇన్ని రోజులు ఉమెన్కి ఈజీగా వస్తుంది అనేది చాలామందికి తెలుసు. అంటే కంపేర్ టు మెన్ ఉమెన్కి కొంత ఈజీగా వస్తుంది అని చెప్పేసి, చాలా ఈజీ అని చెప్పేసి అనుకున్నాము. ఉమెన్స్కి 4 రకాల రిజర్వేషన్స్, 4 రకాల అవకాశాలు ఉండేది రిజర్వేషన్ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఉమెన్ ఉందనుకుందాం. ఎస్సీ ఉమెన్ ఈమెకి ఎన్ని ఛాన్సెస్ ఉండేది తెలుసా? ఓపెన్ కేటగిరీలో ఛాన్స్ ఉంటుంది, ఓపెన్ ఉమెన్లో ఛాన్స్ ఉంటుంది, ఎస్సీలో ఛాన్స్ ఉంటుంది, ఎస్సీ ఉమెన్లో ఛాన్స్ ఉంటుంది. 4 ప్రత్యేక అవకాశాలు ఉండేటివి. ఇప్పుడు అట్లా లేవు, 2 అవకాశాలు, ఓపెన్లో లేదంటే ఎస్సీలో. ప్రత్యేక ఉమెన్వి లేవు. కాబట్టి కొంత ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా కట్ ఆఫ్ మార్కులు కనుక దీని బేస్డ్గా హారిజాంటల్ విధానంలో తీస్తే ఉమెన్కి సంబంధించి నేను చేసిన కట్ ఆఫ్ కావచ్చు, ఇతర చెప్పిన అన్ని కట్ ఆఫ్లు కూడా పెరుగుతాయి ఉమెన్కి సంబంధించి. సో ఉమెన్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. సో నేను గతంలో ఒక వీడియో చేసిన దీని మీద ఏమన్నానంటే, గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వర్టికల్ రిజర్వేషన్ అప్పుడు ఉన్నది, సమస్య రాలేదు కాబట్టి ఇప్పుడు జరగబోయే నోటిఫికేషన్లలో సింహభాగము శివంగులకే, ఉద్యోగాలు సింహభాగం శివంగులకే అన్న. సింహభాగం అని అంటే మెజారిటీ పార్ట్, ఎక్కువ భాగము. శివంగులు అని అంటే ఆడసింహాలు, అంటే ఆడవాళ్ళు అని చెప్పేసి ఆ విధంగా కంపేర్ చేసి, సో సింహభాగం శివంగులకే అన్న. అంటే చాలా వరకు పోస్టులు ఉమెన్కి ఛాన్స్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా వస్తుంది జాబ్ అని చెప్పి చెప్పిన. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు జరిగిన మార్పుల ప్రకారము ఇప్పుడు కూడా మంచి ఉద్యోగాలు మీకు 33% పక్కా వస్తాయి. అయితే సో కొంత గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గినాయి, వేకెన్సీస్ తగ్గుతాయి గతంతో వర్టికల్ రిజర్వేషన్స్తో పోలిస్తే. కాబట్టి యూ మస్ట్ ప్రిపేర్ మోర్ దెన్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్. అంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అంత ఈజీ కాదు, గతం అంత ఈజీ కాదు. అయినప్పటికీ పురుషుల కంటే కొంత ఈజీనే. పురుషులకు స్త్రీలకు అంటే బాయ్స్కి గర్ల్స్కి, మెన్ ఉమెన్కి ఇప్పుడు మార్కులలో తేడా అనేది తగ్గుతుంది. ఇంతకుముందు గ్రూప్ 4లో 190కి జెంట్స్కి జాబ్ వస్తే ఉమెన్కి 170 కూడా వచ్చినాయి. 170కి సేమ్ డిస్ట్రిక్ట్లో సేమ్ కేటగిరీలో, అంటే 20 మార్క్స్ వరకు డిఫరెన్స్ అట్లా ఉంటుండే. ఇప్పుడు చాలా తగ్గిపోతుంది. అక్కడ 190 ఉంటే ఇక్కడ 185. ఓకే, అంతే, అంతకంటే ఎక్కువ తగ్గదు. కాబట్టి ఆల్మోస్ట్గా మీరంతా కూడా పురుషులతో సమానమే అనుకొని ఆ స్థాయిలో ప్రిపరేషన్ చేయండి. సో మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత మంచి ర్యాంకు, అంత మంచి సర్వీస్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇప్పుడు అందుకే టైటిల్ అంటే మన తమ్మునేల్ కూడా అట్లనే పెట్టిన. ఓకే, మహిళలకు అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదని అంటే కంపేర్ టు ప్రీవియస్ రిజర్వేషన్ ప్యాటర్న్. ఓకే, వర్టికల్ రిజర్వేషన్స్తో పోలిస్తే హారిజాంటల్లో అంత ఈజీ కాదు. అయితే మీరు ఎఫర్ట్స్ పెడితే కరెక్ట్గా చదివిన వాళ్ళకు, సిన్సియర్గా చదివిన వాళ్ళకు, కరెక్ట్ మెథడ్, కరెక్ట్ గైడెన్స్లో కరెక్ట్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఉమెన్ అండ్ మెన్, ఎవ్రీ వన్, ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్. ఐ విష్ థ్యాంక్ యూ సో మచ్.